इष्टकाम्यार्थ फल आवाहयामि आवाहनस्मयामि तस्य महासनार्थं सार्जतं गच्छति सेवेन्द्र तस्य महासनार्थं हर महादेव बोलो माता महाराज की మేడం గారు మేడం అందరికీ నమస్కారం అండి. ఈరోజు గొలుగొండ మండలం ఇక్కడ లింగంపేట నౌకాలమ్మ వారి గుడికి రావడం జరిగింది దర్శనార్థం. ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ప్రజలు, ఈ మండలంలో ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఒకరోజు పండగ కాదు, ఇది 2 రోజుల పండగ కాదు, ఒక 9 రోజులు అలా చేసి బ్రహ్మాండంగా ప్రతిరోజు తీర్థం లాగా రోజు ప్రోగ్రామ్స్ ఎంతో నా చిన్నప్పటి నుంచి చూస్తాను నేను. మన జిల్లాలో అప్పుడు విశాఖపట్నం జిల్లా, మనకి ఉమ్మడి జిల్లా ఉండేది. మన జిల్లాలో నాకు తెలిసి ఉప్మాక, అనకాపల్లి, లింగంపేట, తర్వాత నర్సీపట్నంలో బలిగట్టలో జరిగే తీర్థం. ఎక్కడి నుంచో కంచు సామాన్లు, బిందులు, ఇలా ఇన్ని షాపులు పెట్టి ఒక రోజు తీర్థంలా జరిగేది. ఇప్పుడు రాను రోజులు మారిపోయి ప్రజలకు కూడా టైం లేదు, బిజీ అయిపోయారు. బిజీ అంటే పని నుండి కాదు, పని లేక బిజీ అయిపోయారు. సాయంత్రం అంటే ఇది పార్టీలు చేసుకోవడం తప్పించి పండగలు అంటే జాగరాల్లో కూడా ఎవరు తిరగట్లేదు. పూర్వం జాగరాలంటే ఆ ఊరి జనం అంతా ఘటాల వెనకాల తిరిగేవారు. ఇవాళ ఘటాల వెనకాల తిరిగేవాళ్ళు కనపట్లేదు. అంచేత పూర్వం సాంప్రదాయం చూడండి. ఇవాళ చూసారు ఇక్కడ లింగంపేట వచ్చాం, ఎన్ని షాపులు సరదాగా. ఇక్కడ కుర్రవాళ్ళు కానీ పెద్దలందరూ కలిసి రోజుకో ప్రోగ్రాం పెట్టి సరదాగా 9 రోజులు అమ్మవారి జాతర చేసుకొని అమ్మవారి ఆశీస్సులు చూసుకుంటున్నారు. అంచేత రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా పూర్వం వైపు రావాలి. ఉగాది చూశాను మొన్న. నేను ప్రెస్లో కూడా చెప్పాను, ప్రతి ఊర్లో కూడా రామ మందిర్లో ఉగాది చేయండి రా బాబు అని. కానీ ఎంతమంది చేశారు? ఉగాది చేసుకోవడానికి కూడా ప్రజలకు టైం లేదు. నూకాలం పండగ ప్రతి సంవత్సరం వస్తుంది. గ్రామ దేవతల పండగలో రేపు 6వ తారీఖు శ్రీరామ నవమి. ఇప్పటికీ మీ ద్వారా మనం చేస్తాం అందరికీ. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో రేపు శ్రీరామనామం చేయండి. ఏం ఖర్చు అవుతాయి మీకు? పంతులు గారు వస్తారు, మంత్రాలు చదువుతారు, ఆ ప్రసాదం మంచి పెడతారు. ఇప్పుడు కుర్రవాళ్ళకి నేను చూస్తున్నాను, కొంతమంది కుర్రవాళ్ళు ఇప్పుడు ఈ టర్మలో పుడుతున్న కుర్రవాళ్ళకి శ్రీరామనామం అంటే తెలీదు, ఉగాది అంటే తెలీదు. ఈ అమ్మవారు పాకరిస్తే ఈ అమ్మవారు ఎవరైనా వస్తున్నారు. జనరేషన్ కూడా మార్పు వచ్చేస్తుంది, మన సాంప్రదాయాలు కూడా తెలియట్లేదు. అంచేత నేను కోరితే అంటే మళ్ళీ నేను బలిగట్టలో చూశాను. ఇప్పుడు నేను చాలా ఆనందం వేసింది, నాకు చాలా సంతోషపడ్డాను. నేను బలిగట్టల్లో మళ్ళీ అది ప్రారంభించడానికి నేను ట్రై చేస్తాను. ఈ కుట్లందరూ పిలిచి బలిగట్టలో ఒక 5-6 రోజులు 9 రోజులు పెడదాం. పూర్వం జరిగింది, అలా తీసుకురావాలా. రేపు శ్రీరామనామం 6వ తారీఖున ఉంది. మనందరికీ కూడా రాముడు అంటే మనందరికీ దేవుడే కదా. అంటే ప్రతి పంచాయతీలో రామ మందిరంలో శ్రీరామనామం చేసి ఆ పూజ చేస్తే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతున్నట్టు పెద్దలు చెప్పారు. అంటే అందరూ కలిసి ఎంత అవుతుంది, అందరూ కూర్చుంటాం. దీనికి పార్టీలు ఎందుకు? ఏ పార్టీ కూడా రాముడి దగ్గర పార్టీలు ఎందుకు? మనకి కూర్చొని సరదాగా 1 గంట శ్రీరామనామం చెయ్యాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు
మన ప్రాంతానికి ఉండాలని, అలాగే నేను ఇంకా 4 సంవత్సరాలు మనకి అధికారం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో మనం ఏవైతే చేద్దాం అనుకున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విజయంగా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం చేస్తున్న కమిటీ వాళ్ళకి, సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.